నర్సాపూర్ ఏంటో తెలియదు, మెదక్ ఏడు తెలియదు, హైదరాబాద్లో ఏసీ రూమ్ లో కూర్చొని పార్లమెంట్ల మీద మేము ఏదో చేస్తున్నాం అనేటోళ్ళతో ఎట్లా అవుతుంది? నాకంటే ఎక్కువ ఏం తెలుసు మీకు అంటున్నా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు ఊరు తిరిగి జెండా గదే కట్టినోని నేను. పటాన్చెరులో మంచినీళ్ళ సమస్య ఉందనేది సుప్రీంకోర్టుకు ఉత్తరాలు రాసి కొట్లాడింది మేము. అక్కడ ఉన్నటువంటి నక్కబాబు చచ్చిపోయిందని నాటి సుప్రీంకోర్టు జడ్జి తోటి చెప్పించి జడ్జిమెంట్ రాపించేలాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ముందు ఆర్గ్యుమెంట్స్ నడిపించింది మేము. స్థానికులకు ఎంప్లాయ్మెంట్ వస్తలేదని కొట్లాడుతుంది మేము. బీర్ కంపెనీలకు మంచినీళ్ళు వస్తున్నాయి కానీ సంగారెడ్డి వాళ్ళకి, సదాశివపేటకి మంచినీళ్ళు, సింగూరు నీళ్ళు వస్తలేవని అడిగింది రఘునందన్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్లో మూతపడ్డే తెరిపి ఇమని అడిగింది మేము. నర్సాపూర్ అడుగు అంతరించిపోతుంది, చుట్టూ కెమికల్ కంపెనీలు వస్తున్నాయి చూడు అని చెప్తుంది మేము. బొల్లారంలో నార్త్ ఇండియన్ సంఖ్య పెరిగిపోతా ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు లేవు, పెంచండి అని బొల్లారం మున్సిపాలిటీని అడుగుతా ఉన్నాం. అది బిహెచ్ఎల్ అయినా, బీడీఎల్ అయినా, ఓడిఎఫ్ అయినా, ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడైనా, పటాన్చెరు అయినా రఘునందన్ రావుకున్నంత అవగాహన ఇంకే పార్టీకి ఉంది, ఏ నాయకునికి ఉందో రమ్మని అన్న మాట్లాడుకుందాం. నాకు లేకపోతే అవగాహన ఎవరికి ఉందన్న? ఊరు గల్లీ గల్లీ చెప్తా నేను, మండలాలతో సహా చెప్పుకొస్తా నేను. అంటే ఇప్పుడు సమస్యల పట్ల మీకున్న అవగాహన లేదంటే రాజకీయాల్లో మీ వాక్చాతుర్యమే మీకు కొంచెం ఇబ్బందికరంగా మారే అంశం అని ఎప్పుడన్నా అనిపించిందన్న మీకు? నేను ఏమంటున్నా, ఏదైతే మనిషికి బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది. రఘునందన్ రావు బలం మాట్లాడడం, రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడం అవుతుంది. నీకేం మాట్లాడడం రాదు, ఏదైనా ఉన్నదన్నట్టు మాట్లాడుతాను. నీకు మాట్లాడడం రాదు, నీకు నన్ను చూస్తే జలసీ ఉంటుంది, దానికి నేనేం చేస్తాను? నువ్వు 3వ తరగతి చదువుకొని వచ్చి ఎల్ఎల్బి చదివిన రఘునందన్ లెక్క మాట్లాడాలని పోటీ పడతా అంటే నేనేం చేయాలన్నా? దానికి నా తప్పేముంది చెప్పు? నువ్వు కూడా చదువుకో, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకో, మాట్లాడు. నేను ఏమైనా వద్దంటున్నా? నేను ఎవరినైనా మాట్లాడు. 3వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఉన్నారా? అన్ని పార్టీలలో ఉంటుంది. నేను బీజేపీ గురించి మాట్లాడలేదు, నన్ను విమర్శించేటువంటి పక్క పార్టీల గురించి నేను చెప్తా ఉన్నా. పక్క పార్టీల గురించి అట్లేదు, మీ పార్టీలోనే అంటున్నాను. మా పార్టీలో చాలా మంది ఉన్నారు, నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు, విఘ్నులు చాలా మంది ఉన్నారు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు. నన్ను విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. నన్ను విమర్శిస్తారంటే వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎందుకు అవుతారు? పక్క పార్టీ అయితే నన్ను విమర్శిస్తారు. మా పార్టీ ఎవరు విమర్శించారు? పోయి ఒకరికి మైక్ పెట్టి ఎవరైనా విమర్శించమని. మా పార్టీలో ఎవరు నన్ను విమర్శించారు? అంటే బహిరంగంగా విమర్శించకపోవచ్చు కానీ నాటికి నువ్వు పొద్దుకి నాకేం మాట్లాడితే నాకేముందన్నా? అప్పుడు నువ్వు ఓషులు మాట్లాడినా, ఓషులు లేక మాట్లాడినావు, నాకేం సంబంధం? ఇఫ్ యూ స్పీక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, ఎస్ నేను ఐ డెఫినెట్లీ ఆస్క్ యూ. రైట్ అన్న, రాబోయే రోజుల్లో రఘునందన్ రావు గారు తన మార్క్ ని రాజకీయాల్లో కనబరుచుకోబోతుండా? రఘునందన్ రావు వచ్చిందే తనకంటూ ఒక మార్క్ చూపెట్టడానికి, రాజకీయాలకు చూపెట్టిండు. ఓటమి కాదు, టీఆర్ఎస్ పార్టీని ఎవడు ముట్టలేడు, పట్టుకోలేడు అనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఊరుకో ఒడగొట్టి వచ్చినాం. అంతకంటే ఎక్కువ ఇంకేం మార్క్ కావాలని? కాంగ్రెస్ క్రెడిట్ ని మీ బీజేపీలో ఎందుకు వేసుకుంటారు? అది కాంగ్రెస్ క్రెడిట్ ఎందుకైతే? రఘునందన్ రావు గెలుపుకి కాంగ్రెస్ కి ఏం సంబంధం? రఘునందన్ రావు గెలుపుకి కాంగ్రెస్ వీక్ ఉండబట్టే కదా మీరు గెలిచారని చెప్పి అక్కడ ఒక బాగా ప్రచారం కూడా నడిచింది ఆ మధ్య. నేను అదే చెప్తా ఉన్నా, నేనంటే అసూయ, నేనంటే జలసి. నాకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, నువ్వు ఏ సబ్జెక్ట్ వచ్చినా మాట్లాడతా. నీకేం రాదు, నీకేం రాక నా మీద ఏడిస్తే నేనేం చేస్తా అంటున్నా. నేను గెలిస్తే కాంగ్రెస్ వీక్ ఉంది కాబట్టి గెలిచినావు అంటావు, నేను ఓడిపోతే హరీష్ రావు ఓడగొట్టిండు అంటే అది కరెక్ట్ కాదు, నీకే చేతగా కోడిపోయినావు అంటావు. ఇదేం మాట్లాడే విధానం? ఇదేం పద్ధతి? ఇదేం పద్ధతి అంటున్నా. గెలుపులో నాకు క్రెడిట్ ఇవ్వవు, ఓటమిలో నాకు క్రెడిట్ ఇవ్వవు, ఇదేం పద్ధతి? గెలిస్తే ఎవడో గెలిపించిండంటావు, ఓడిపోతే ఏదో చేసినావు అంటావు, అదేం పద్ధతి అంటున్నా. గెలుపుకు నేనే బాధ్యుని, ఓటమి కూడా నేనే బాధ్యుని. కాంగ్రెస్ బలంగా లేదు, కాంగ్రెస్ బలం, మరి రాష్ట్రం మీద కాంగ్రెస్ గెలిచింది, మా దగ్గర డిపాజిట్ ఎందుకు పోయింది? మా దగ్గర డిపాజిట్ ఎందుకు పోయింది అంటున్నా. రాష్ట్రంలో ఎవరెవరో కొత్త కొత్తలు గెలిచి వచ్చారు కదా, మరి ఉప ఎన్నికలలో ఓడిపోయిన క్యాండిడేట్ కి మళ్ళీ ఇచ్చింది కదా కాంగ్రెస్. సింపతితో ఆయన గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు? అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. మా పార్టీలో నన్ను ఎవరు విమర్శిస్తారని నేను అనలేదు. మీరే దాన్ని ఏదో తీసుకొచ్చి మీ పార్టీలో ఎవరు విమర్శిస్తలేరంటే మరి ఏమైనా విమర్శిస్తే చెప్పు, మాట్లాడుతున్నాను. వాళ్ళనే అడుగుతాం. మేము అంతర్గత విషయాలు చాలా జరుగుతుంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. నాకు తెలియదు అంతర్గతంగా ఏం జరుగుతుందో, నాకు తెలియదు. నాకు తెలిసి మేమంతా కుటుంబంగా కలిసిపోతున్నాం, ముందుకు పోతున్నాం, అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఎప్పుడు వస్తుందన్న అధికారంలోకి పార్టీ? నువ్వు బతుకుండగానే వస్తుందన్న, దాంట్లో డౌట్. నువ్వు చూస్తావు దాన్ని. 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, ఇంకెప్పుడు ఎట్లా కోరుకుంటున్నావు అట్లా జరుగుతుంది. ఓకే. సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో రామ మందిరాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి దీన్ని ఎట్లా చూస్తారన్న? దీన్ని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది అని చెప్తున్న చాలా మందికి మీరేం చెప్తారు? రామ మందిరానికి ఈ ప్లేస్ ఇస్తున్నాం కట్టమని సుప్రీంకోర్టు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5 సంవత్సరాలు కాలేదు. 2.5 సంవత్సరాలు అంత పెద్ద గుడి కట్టడం ఎవరితోటన్నా వీలవుతుందా? ఇప్పుడే ఎందుకు ఓపెన్ చేస్తున్నా? పూర్తిగా కట్టలేదట కదా. ఇదే అంటున్నా, అందుకనే అంటున్నా నేను. నువ్వు అడిగే ఏ ప్రశ్న కూడా నేను మాట్లాడే సమాధానం నీకు నచ్చదు. ఎందుకంటే గుడి ఎందుకు ఓపెన్ చేసిరా నువ్వే అడిగినావు, మళ్ళీ గుడి కంప్లీట్ కాలేదని నువ్వే అడుగుతున్నావు.
గుడి కంప్లీట్ అయింది, రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, ప్రపంచం అంతా చూసింది, 150 దేశాలు లైవ్ పెట్టి చూసినాయి. అవును. మన మీడియా కళ్ళు కనబడకపోతే మనం ఏం చేస్తాం దానికి? దీనికి పైత్యం ఎక్కువ ఉంటే మనకేం సంబంధం అన్న? 150 దేశాలు టెలికాస్ట్ చేసినాయి, కొన్ని లక్షల మంది చూసిరు ఆ ఇన్సిడెంట్ ని. ఇంకా గుడి కంప్లీట్ కాలేదని మీరు మాట్లాడితే ఏం చెప్తాం?